పోటీ చేయాలి భవిష్యత్తులో, అమిత్ షా చెప్పిన దాని ప్రకారం. అదే లేదంటే కనుక వాళ్ళు అడిగినటువంటి సీట్లు పెంచుతారు కానీ వాళ్ళు తగ్గించరు కదా. ఇప్పుడు 10 మొన్న చేశారు, 12-15 అడుగుతారు రేపు అసెంబ్లీ సీట్లు. పార్లమెంట్ సీట్లు మొన్న 6 తీసుకున్నారు. వీళ్ళు ఏమంటారు, 6 3 కోల్పోయారు కాబట్టి మీరు 3 తీసుకోండి అంటారు. లేదు మాకు 10 ఇవ్వండి అంటాడు రేపు పొద్దున. ఇప్పుడు 38 పార్లమెంట్ సీట్లు వస్తాయి, 10 అడగదా ఏంటి రేపు పొద్దున భారతీయ జనతా పార్టీ. అలాగే 225 అసెంబ్లీ సీట్లు వస్తాయి. 225 వచ్చినప్పుడు మాకు 25 ఇవ్వమని అడగదా అది. అడిగినప్పుడు వీళ్ళు ఇవ్వను అన్నారు అనుకోండి, వివేదించినప్పుడు వాళ్ళు అవతలకి వెళ్ళారనుకోండి, రేపొద్దున జాతీయ భావం హిందుత్వవాదానికి సంబంధించిన ఓట్లను అవతలకి పోనీయకుండా ఎట్లాగూ బీజేపీకి వదిలే ఆ ఓట్లు పవన్ కళ్యాణ్కి వేద్దాం, తెలుగుదేశానికి వేద్దాం అనేటటువంటి ఒక వే ఆఫ్ పాలిటిక్స్ కూడా అయ్యి ఉండొచ్చు కదా. 2 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మార్చారు కేసీఆర్. అప్పుడు కూడా చాలా మంది పక్క రాష్ట్రాల నాయకులు వెళ్ళి ఆయన కలిసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అది కొంతవరకు ఆగిపోయింది. మరి అంటే వీళ్ళు ఓటమి పాలవడం వల్ల దాన్ని ఎక్స్టెన్షన్ చేయలేకపోయారు ఏంటో తెలియదు. అంత అనుభవం ఉన్న వాళ్లే సక్సెస్ అవ్వలేకపోయారు. ఈయన నిజంగా అంటే జనసేన ఒకవేళ రేపు పొద్దున జాతీయ జనసేన పార్టీగా NJSPగా ఒకవేళ ఇన్ కేసు అనుకుందాం మార్చిన ఆ స్థాయి సక్సెస్ ఉంటుందా? అట్లాంటిది ఏం చేస్తారని నేను అనుకోను, అంత పిచ్చోడు అనుకోను నేను. పవన్ కళ్యాణ్ మేధావి, ఎమోషన్ తో ఆట బాగా ఆడుతున్నాడు, ఆయన గేమ్ బాగా ఆడుతున్నాడు. కరెక్ట్ గా చెప్పాలంటే ఎవరికి అర్థం కావట్లేదు కానీ నాకు అర్థమైన గేమ్ ఎవరితో ఎవరి కోసం, తన ఎదుగుదల కోసం. ఇప్పుడు సనాతన ధర్మ పరిరక్షకుడు అంటే ఈ దేశంలో ఏ ఎమోషన్స్ అయితే వస్తున్నాయో ప్రతి ఎమోషన్ తను ఓన్